సాధారణంగా కొన్ని సినిమాలు చాలా స్లోగా జనాలకు ఎక్కుతాయి. ముందు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే తరువాత జనాలకి ఆ సినిమాలు బాగా నచ్చుతాయి. ముందు తిట్టిన వాళ్ళే తరువాత సినిమా చూసి ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇప్పుడు చావా సినిమా పరిస్థితి కూడా అదే. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలామంది పెదవి విరిచారు. 3-4 సినిమాలను కలిపి ఒక సినిమా చేశారని కమెంట్ చేశారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా గ్రాండ్గా లేదని, సినిమాలో అనుకున్నంత స్టఫ్ లేదని ఎవరికి నచ్చిన కమెంట్స్ వాళ్ళు చేశారు. కానీ సినిమా మాత్రం జనాలకు స్లోగా ఎక్కింది. రివ్యూలతో పని లేకుండా సినిమా చూడడం మొదలుపెట్టారు జనాలు. ఇక సినిమాలో వికీ కౌశల్, రష్మిక మందన యాక్టింగ్లకు జనాలు థియేటర్లలో కన్నీళ్లు పెట్టారు. ముఖ్యంగా 40 నిమిషాల సినిమా, ముఖ్యంగా లాస్ట్ 40 నిమిషాలు సినిమా వేరే లెవెల్లో ఉందంటూ డైరెక్టర్ను, యాక్టర్స్ను తెగ పొగిడేస్తున్నారు జనాలు. ఫస్ట్ రోజు కలెక్షన్లు 31 కోట్లుంటే ఆ తర్వాత 39 కోట్లకు వెళ్ళాయి. ఇక మూడవ రోజైన ఆదివారం 49 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఆదివారానికి ఈ సినిమా మొత్తం 121 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్గా చావా మొదటి రోజు కలెక్షన్స్ కూడా రికార్డు సృష్టించినట్లే. వికీ కౌశల్ కెరియర్లో ఇంతవరకు మొదటి రోజున డబుల్ డిజిట్ సాధించిన సినిమానే లేదు. ఆ లోటు చావా తీర్చేసింది. వికీ కౌశల్ సినిమాల్లో మొదటి రోజు బ్యాడ్ న్యూస్ 8.6 కోట్లు వస్తే ఉరి సినిమాకు 8.2 కోట్లు వచ్చాయి. ఈ సినిమాను తక్కువ అంచనా వేసిన జాతీయ మీడియా ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ముఖ్యంగా సినిమాకు వెళ్ళిన వాళ్ళు థియేటర్లలోనే సంభాజీ మహారాజ్ను కీర్తిస్తూ నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. క్లైమాక్స్లో వికీ కౌశల్ను చూసిన వాళ్ళైతే అతని కెరియర్లో ఇది ది బెస్ట్ సినిమా అని, ఒక యాక్టర్ ఏం చేయగలడో అన్నీ తాను చేసి చూపించాడని వికీ కౌశల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక మన సౌత్ ఇండియాలో కూడా సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అని, హిందీలో విడుదల చేసి తప్పు చేశారని తెలుగులో కూడా విడుదల చేయాల్సిందని కోరుతున్నారు జనం. కనీసం నెట్ఫ్లిక్స్లో అయినా తెలుగు వర్షన్ ఉండేలా చూసుకోవాలని అభిమానులు కోరడం గమనార్హం. ఇక ఈ సినిమాకు ఖచ్చితంగా 500 కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ కనబడుతోంది. మరో 2-3 రోజుల్లో సినిమాకు రెస్పాన్స్ ఇదే రేంజ్లో ఉండే అవకాశం కనిపిస్తోంది.